హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ యాంకర్ రవి, వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. సో నాకు చాలా క్లోజ్ అనమాట. కాకపోతే ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ చాలా ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. అట్ లాస్ట్ ఇవాళ కుదిరింది. సో ఈరోజు ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన దగ్గర నుంచి చాలా సమాధానాలు కూడా రప్పిద్దాం. ఆయన ఒకప్పుడు ఒక షోకి ఒక యాంకర్ని పెట్టుకోవాలనుకుంటే మేబీ ఆయన టాలెంట్ చూసి ఇతను హోల్డ్ చేయగలుగుతా లేడా అదొక్కటి మాత్రం చూస్ చేస్తున్నారు. ఇప్పుడు షోస్ అన్నీ నేను అబ్జర్వ్ చేసింది ఒక టీఆర్పీ కోసం. ఈ యాంకర్ని పెడితే ఈ షో హిట్ అవుతుంది, ఇతన్ని పెడితే ఇంత టీఆర్పీలు రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాయింట్కి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. టాలెంట్ని పక్కన పెట్టేసి ఓన్లీ వాళ్ళు హీరోస్ అయినా, కమిడియన్స్ అయినా, లేకపోతే వేరే ప్రొఫెషన్ నుంచి వచ్చినా కూడా వీళ్ళు చేస్తే షో హిట్ అవుతుంది అనే పాయింట్లో ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు. మేబీ కాంపిటీషన్ వల్ల. ఎవడి వల్ల షో హిట్ అవ్వదు, ఎవడి వల్ల ఫ్లాప్ అవ్వదు. ఒక పర్సన్ వల్ల అవ్వదు, ఒక యాంకర్ వల్ల అయితే అసలు అవ్వదు. ఇట్ ఈస్ వాట్ యు గివ్ టు దట్ షో. ఇప్పుడు సరే, నన్ను మెచ్చుకున్న వాళ్ళు నా షో చూస్తారేమో. ఎన్ని రోజులు చూస్తారు? ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్, 3, అదే ఫేస్, అవే పంచులు, అదే పక్కనతో అదే మాట్లాడే స్టైల్. ఇట్స్ ది కంటెంట్. సినిమా కంటెంట్ ఉంటే హీరోకి సంబంధం లేకుండా హిట్ అవుతుంది. పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా ఫ్లాప్ అయ్యారు కదా. ఇప్పుడు అంటే అట్లీస్ట్ నేను కానీ ఇప్పుడున్న యాంకర్స్, నాతో పాటు ఉన్న యాంకర్స్, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ టీఆర్పీస్. వీ గ్రూ బియాండ్ టీఆర్పీస్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఉన్న షోలో కంటెంట్ ఎంత డిఫరెంట్గా, ఎంత కొత్తగా ఇస్తున్నాం. ఇప్పుడు ఏది చేసినా ఎక్కడో టచ్. డ్యాన్స్ చేసినామంటే అరే డీయా, కామెడీ చేసినా అరే జబర్దస్తా, అరే కుకింగ్ అంటే ఒరే అదా, ఒరే ఇదా, మొత్తం అన్నీ చూస్తారు జనాలు. వాట్ ఈస్ న్యూ? అది కదా, దట్ ఈస్ వెన్ అ క్రియేటివ్ పర్సన్ కమ్స్ ఇన్ టు ప్లే. ఏం కొత్తగా ఇస్తున్నావు? సరే చేసింది చేద్దాం, కుకింగే చేద్దాం, కానీ హౌ డిఫరెంట్ ఆర్ యూ డూయింగ్ ఇట్? జనాలు మెచ్చుకునేలాగా ఏం చేస్తున్నావు? దానివల్లనే షో హిట్ ఆఫ్ ఫ్లాప్ అవుతుంది. ఒక్కడి వల్ల, ఒక పర్సన్, ఒక యాంకర్, ఒక యాక్టర్ వల్ల సినిమా, టీవీ షో హిట్ అవ్వదు. సరే, కంటెంట్ వల్ల షోస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ కంటెంట్ని త్రూ అవుట్ రన్ చేసే ఒక పర్సన్ ఉండాలి. సో మీరందరూ అంటే ఇప్పుడు సుధీర్ కానీ, మీరు కానీ, ప్రదీప్ అన్న కానీ, వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్, వీళ్ళు చేయగలుగుతారని ఒక నమ్మకం అందరికీ ఉంటుంది. బట్ నేను అడుగుతున్నది, సుధీర్ అన్న ఆల్రెడీ వేరే ప్రొఫెషన్లో ఉన్నాడు. ఇప్పుడు జబర్దస్త్ అనే షో నుంచి ఆయన హిట్ అయ్యాడు. దాని తర్వాత డీ చేసుకుంటూ వచ్చాడు. డీలో ఒక టీమ్ లీడ్గా చేశాడు. అక్కడి నుంచి ఆయన ఒక హోస్ట్గా ఒక షో అంతా మీరు రన్ చేయాలి అని పెట్టడము, అది టీఆర్పీ కోసమా లేదంటే ఆయన ఇంట్రెస్ట్తోనా? ఆయన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అయ్యాడు కదా. ఆయన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సినిమాలకు వెళ్ళాడు. ఆయనలో ఈజ్ అ పర్ఫార్మర్. నాకు ఎప్పటి నుంచో మా ఇద్దరి జర్నీ, మా మ్యూజిక్లో మీకు తెలియదేమో, నేను సంథింగ్ స్పెషల్ చేస్తుండే. సంథింగ్ స్పెషల్ మధ్యలో ఒక 2 minutes అతనికి ఇస్తుండే, సుధీర్కి. రోడ్డు మీదకి వెళ్ళి మ్యాజిక్ షోలు చేస్తుండే. ఇప్పుడు ఇవాళ రేపు ప్రాంకులు వీడియోలు అయినాయి కదా, అట్లా రోడ్డు మీదకి వెళ్ళి అలా చేస్తుండే. అలా ఒక బిట్ ప్లే అవుతుండే మా సంథింగ్ స్పెషల్లో. అలా స్టూడియోకి వచ్చి కలుస్తుండే. అరే ఆబా ఈ బా ఆబా. అప్పుడు మేమిద్దరం అప్పుడప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఆడ నుంచి జర్నీ స్టార్టింగ్. ఈజ్ అ పర్ఫార్మర్. నువ్వు అన్ని గ్లాస్లో ఆ గ్లాస్ షేప్ చేసుకుంటాడు, నువ్వు జగ్గులో జగ్ షేప్లోకి వెళ్ళిపోతాడు, నువ్వు సన్న ట్యూబ్లో అంటే హీ కెన్ గెట్ ఇన్ టు ఎనీథింగ్. నువ్వు అరే ఒక బిచ్చపొడి క్యారెక్టర్ అయ్యిరా చేసేస్తాడు, ఒక రిచ్ మ్యాన్ చేసిరా. సో ఈజ్ అ పర్ఫార్మర్. యాంకరింగ్ అనేది ఇట్స్ అ ఫెదర్ ఇన్ ఎ క్యాప్. అది చేస్తున్నాడు. టీఆర్పీలు అనేది ఇప్పుడు అంత మ్యాసివ్ ఉంది కాబట్టి, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వస్తారు జనాలు చూడడానికి. అరే వారంలో ఒకసారి ఖచ్చితంగా మా హీరోని చూడాలి అని. మరి ఇప్పుడు కొత్త పర్సన్ రావాలి ఆ ప్లేస్కి అంటే రాగలుగుతాడు అంటారా? ఇప్పుడున్న కాంపిటీషన్లో 100% రావాలి బ్రో. నేను అదే చెప్తా అందరికీ. బేసికలీ డెడికేషన్. అండ్ నేను ఏదైతే చెప్పినో, రాత్రి నీలో నువ్వు మాట్లాడుకోవాలి ఫస్ట్. అంతెందుకు రా, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, శివ చేస్తున్నాడు, ఇప్పుడు మీ దాంట్లో 10 మంది ఉన్నారు యూట్యూబ్లో పాడ్కాస్ట్ చేస్తారు. బేసిక్ పాయింట్ ఏంటంటే, మీ అందరికీ పాడ్కాస్ట్ అంటేనే ఏంటో తెలియదు. ఇంటర్వ్యూ అనుకుంటాం. ఈ మైకులు పెట్టారు ఎందుకు, ఎన్నో చూసారు ట్రెండింగ్ అవుతుంది, ఆ మైకులు పెట్టి మాట్లాడదాము అని. బట్ వాట్ ఈస్ అ పాడ్కాస్ట్? పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి డిఫరెన్స్ ఏంటి చెప్పు? ఒక ఇష్యూ గురించి ఇద్దరికి నాలెడ్జ్ ఉండి ఇద్దరు డిబేట్ చేసుకుంటే అది పాడ్కాస్ట్. ఇట్ ఈస్ అ కన్వర్జేషన్. నీకు పాడ్కాస్ట్ ఇస్ అ కన్వర్జేషన్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్వ్యూ. ఈ 2 మైకులు పెట్టేసి పాడ్కాస్ట్ అనే పేరుతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు. అది రాంగ్. పాడ్కాస్ట్ ఇస్ ఒక టాపిక్ మీద ఇద్దరు నాలెడ్జబుల్ పర్సన్స్ మాట్లాడుకోవడం. అక్కడ ఇంకో పాయింట్ బర్త్ తీసుకుంటుంది, పుడుతుంది. అది జనాలకు కొత్తది. సో దట్ ఈస్ వాట్ అ పాడ్కాస్ట్ ఇస్. పాడ్కాస్ట్ ఇస్ నాట్ ఇంటర్వ్యూస్.
సో ఇది తెలుసుకోవాలంట నేను ఫస్ట్ అది చేస్తున్నాం. నన్ను కూడా చాలామంది సార్ చేయొచ్చు కదా సార్, మీరు కూడా యాంకరే కదా పాడ్కాస్ట్. ఫస్ట్ పాడ్కాస్ట్ అంటే తెలుసుకుందాం, దాని తర్వాత చేద్దాం అని నా పాయింట్. దిస్ ఇస్ వాట్ ఐ నో. సో మీలో మీకు చూడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎవరికి వచ్చింది పేరు ఇంటర్వ్యూస్లో చెప్పు? తక్కువ మందికి వచ్చింది. తక్కువ మందికి వచ్చింది. ఎందుకంటే దే ఆర్ నాట్ నోయింగ్ ద రూట్ కాజ్. ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేస్తున్నాం, అసలు ఏం చేస్తున్నాం. ఆడు చేసినా బాగుంది అని అట్లీస్ట్ నేను అట్లా చేయలే. నేను చూసిన నా కాంపిటీషన్ ఇది. ఓంకార్ అన్నది ఒక స్టైల్, ప్రభాకర్ అన్నది ఒక స్టైల్, ప్రదీప్ ఒక స్టైల్, నేనేం తీసుకురావాలి. దట్ ఈస్ వెన్ యూర్ హిట్. అండ్ పక్కనోడు ఏం చేస్తున్నాడు నీకు వద్దురా. పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఎంత ఎదుగుతున్నాడు, వాడు ఏం బాధలు పడుతున్నాడు, వాడు ఎంత సంపాదిస్తున్నాడు నీకు వద్దు. నేనైతే ఆడికి ఓను, నాది నేను చూసుకుంటా. హలో, నా ప్రొడ్యూసర్, నా డైరెక్టర్ హ్యాపీయా. 4 షోలు రా, నేను ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్స్ చేశాను. అదొక రికార్డ్ అనుకుంటా. 4 షోలు, సంథింగ్ స్పెషల్ 1000, పటాస్ 1000, ఆడాల మజాక 1000, ఆడవాల్మీకి జోర్లు ఆల్మోస్ట్ 1000. ఇన్ని చేయాలంటే ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి నమ్మకం ఉండాలి మీద. అరే కొత్తది డెలివరీ చేస్తాడు అని. అండ్ ఈ రోజుల్లో టీవీలో ఆ స్పేస్ నీకు ఇస్తున్నారు అంటే నువ్వు గొప్పోడు. ఇప్పుడున్న టీవీ, ఇప్పుడున్న మార్కెట్లో ఒక 5 minutes స్లాట్ దొరకడం నీ కోసం, దట్ ఈస్ యువర్ హార్డ్ వర్క్, దట్ ఈస్ వేర్ యువర్ విన్నర్. అండ్ ఈ మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళా ఉన్నా, అందరికీ షాకింగ్. నాకు తెలిసి బిజీగా ఉండే కెరియర్, బిజీగా ఉన్న టైంలో బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడానికి రీజన్ ఏంటి? మనీ కోసమా? ఫేమ్ అంటే ఆల్రెడీ అప్పటికే ఉండింది, ఫేమ్ మనీ అంటే కాదు. మనీ బేసికలీ జర్నీ మా టీవీలో స్టార్ట్ అయ్యారు. మా టీవీలో చాలా క్లోజ్ అయిపోయారు ఈ హెడ్స్, కొంతమంది మోర్ దెన్ ఫ్యామిలీ. మనం ఎన్నిసార్లు నువ్వు అని చెప్తాం. ఇప్పుడు మీ పెదనాయన్నో, మీ బాబాయ్ వచ్చి అరే ఇది చేసి పెట్టరా అంటే నువ్వు నో చెప్పకుండా అవి ఇవి చెప్పి అలా వెళ్తుంటావు. సో ఫైనలీ నువ్వు అరే మనోళ్ళే కదా అడుగుతున్నారు. నాకు అసలు 4 seasons ఫస్ట్ సీజన్ నుంచి కాల్ వచ్చినా నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. బాబు నా పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే మనుషులు నీ పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా చూస్తారో, దట్ ఈస్ ద మూమెంట్ వేర్ యూఆర్ నాట్ అ సెలబ్రిటీ. ఇంకా యూఆర్ నాట్ ఎ సెలబ్రిటీ ఎనీమోర్. నీ పుట్టుమచ్చలు కనబడుతున్నాయి అని అంటే నువ్వేం సెలబ్రిటీ ఇంకా. నీకు పెద్ద పెద్ద హీరోలు సినిమాకి రిలీజ్కి ముందు 5 రోజుల ముందు కనబడతారు వాళ్ళంతే. దాని తర్వాత నువ్వు వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు ఏం చేస్తారు కనబడరు. దట్ డిఫైన్స్ అ సూపర్ స్టార్. ఓకే, మనకు అంత అదృష్టం లేదు. మరీ రెగ్యులర్గా కనబడితే ఏమైందంటే పలసపడిపోతున్నా. ఇవన్నీ నాకుండే. అదే ఫైనలీ నో చెప్పలేక ఎంత ఇస్తేనే వస్తా అని అన్నప్పుడు ఓకే అన్నారు వాళ్ళు. అక్కడ నేను లాక్ అయిపోయా. సింపుల్గా ఇంకేం చెప్తే వీళ్ళు వదిలేస్తారు నన్ను అన్నప్పుడు నేను ఒక ఫిగర్ చెప్పే వాళ్ళకి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. వాళ్ళు దానికి ఎస్ అని చెప్పారు. లాక్. ఆ డబ్బులకి ఇంకా పడిపోయా. బట్ ఆ డబ్బుతో నేను ఇల్లు కొన్నాను అనుకో. అంత డబ్బులు ఇచ్చారన్నా? అంటే ప్రీమియం ఇచ్చారా నాకు తెలిసి ఐఎమ్ నాట్ షూర్. నాకు వచ్చినంత వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అనుకుంటే.